ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని, జైలులో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే రోజు రోజుకు మితిమీరుతున్నటువంటి విధానం కనబడతాం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో అనేక చోట్ల అనేక సంఘటనలు అంటే గతంలో మనం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సజావుగా జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వమే దౌర్జన్యపూరితమైనటువంటి విధానాలకు పాల్పడి మరి ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డ తర్వాత ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి జాతన్పల్లి మున్సిపాలిటీ మొత్తం 22 స్థానాలకు గాను మరి 14 స్థానాలు అంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 2 సార్లు వాయిదా వేసి అధికారం అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే వివేక్ ఉన్నారో పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క కార్యకర్తలను వందల సంఖ్యలో తెచ్చి లోపలికి వెళ్లకుండా అడ్డుకొని అటు 16వ తారీఖు కావచ్చు, తెల్లారి 17వ తారీఖు కావచ్చు, ఎన్నికలు జరగకుండా మరి నిరోధించినటువంటి విషయం అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా గమనించింది. దౌర్జన్యం చేసింది వాళ్ళు, రాళ్ల దాడి చేసింది వాళ్ళు,